ఎమ్మెల్యే గారు. సో ఒకసారి మానవతరాయ్ గారితో మాట్లాడు. మానవతరాయ్ గారు. హలో. మానవతరాయ్ గారు, కృష్ణా గోదావరి జలాల విషయంలో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అర్థవంతమైన చర్చ చేయాలని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నిన్న వాకౌట్ చేయడం, ఈరోజు బీజేపీ వాకౌట్ చేయడం, అంటే ప్రతిపక్షాల గొంతు నోటితోని నవ్వుతున్నారు, నొసలతో వెక్కిరిస్తున్నారని మరి మాజీ ఎమ్మెల్యే గారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు అంటున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వస్తే వాళ్ళ బండారం మొత్తం గతంలో చేసిన అప్పులు తప్పులు తీసుకున్నటువంటి కమిషన్లు జరిగిన లూటీ మొత్తం బయటపడిద్దని చెప్పేసి ఏ వంక అంటే ఏ లొంక అని చెప్పి గొంతు నొక్కుతున్నారని చెప్పేసి ఆ విధంగా తప్పించుకుంటున్నారు. నిజంగా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది పేదవాడికి దేవాలయం లాంటిది. అట్లాంటి సభలో ప్రతిపక్ష నాయకుడి పైన ఆరోపణలు వస్తే ఆరోపణలను కాదు, ఇవి ఉత్త ఆరోపణలే, వాస్తవాలు కాదు, మేము చేసిన ప్రగతి ఇది, మేము తీసుకొచ్చిన కృష్ణా జలాల్లో వాటా ఇది, గోదావరి జలాల్లో వాటా ఇది, ఎక్కడ అక్రమాలు జరగలేదని గట్టిగా అక్కడ అసెంబ్లీలో బల్లగుద్ది వాదించాల. గత 6 సెషన్లు జరిగిన అసెంబ్లీలో హరీష్ రావు గారికి సమయం ఇచ్చినాం, కేటీఆర్ గారికి ఇచ్చినాం, జగదీష్ రెడ్డి గారికి ఇచ్చినాం. ఎవరు ఉంటే అడిగితే వాళ్ళందరికీ కూడా నియమాల ప్రకారం నిబంధనల ప్రకారం మాట్లాడే హక్కు ఇచ్చినాం. కానీ ఈసారి నేల మీద చర్చనంలోనే పారిపోతున్నారు. నిజంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసలు తన బాధ్యతలను, గురుతరమైనటువంటి బాధ్యతల నుంచి వారు కేసీఆర్ గారు తప్పుకున్నారు. అది చాలా బాధాకరమైన అంశం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి అసెంబ్లీకి వచ్చి అక్కడ పెద్ద దిక్కు అయి కూర్చొని ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసినా లేకుంటే నువ్వేమైనా తప్పులు చేసినా ప్రభుత్వం ఆరోపిస్తే నేను చేయలేదని నేను నిటారుగా నిలబడాలి. కానీ పిరికిపందల లెక్క పారిపోతారండి ప్రతిపక్షాలు. ఎక్కడన్నా ప్రతిపక్షాలు ప్రజల తరఫున దమ్ము చూపియాల, అధికార పార్టీపై నిలదీయాలి, అంతేగాని పిరికి పందాలు లెక్క పారిపోయారని చెప్పి ప్రజలు అంటున్నారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయారు, ఇలా బీజేపీ వాళ్ళు పారిపోయారు. అంటే ఇన్ని జీతాలు ఇచ్చుకుంటూ, జీతభత్యాలు ఇచ్చుకుంటూ ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పోయి సంక్షేమ పథకాలు ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని ప్రశ్నించండి, మాకు న్యాయం చేయండి అని మీకు జీతభత్యాలు ఇస్తే కేసీఆర్ గారు 57 లక్షలు 58 లక్షలు జీతం తీసుకున్నాడు ఒక్కరోజు. ఎందుకంటే అసెంబ్లీకి రాకపోతే తన సభ్యత్వాన్ని కోల్పోతాడు, అనర్హత వేడిపడింది. కాబట్టి అనర్హత వేటి నుంచి తప్పించుకోవడం కోసమే వచ్చి ఇంకేముంది పూలు వస్తుంది అన్నారు. పూలు వచ్చి పిల్లిలాగా పారిపోయిండు. ఇదేనా? చిన్నప్పుడు మనము బడి మానేసే వాళ్ళని ఏమంటామండి? బడి దొంగ అంటాం. ఇలా అసెంబ్లీని మానేసే ప్రతిపక్ష నాయకులను ఏమనాలా? అసెంబ్లీ దొంగలు అంటారు ప్రజలు. మనం కాదు, ప్రజలే అంటారు. వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఏం సాకండి, ఏం వంక అంటే ఏ లొంక అంటున్నారు. వంగలేక మంగళవారం అన్నట్టు ఉంది వీళ్ళ కథ మొత్తం. ఆడలేక మధ్యలో ఓడు, ఆడలేక పాత గజ్జలు అన్నట్టు ఉంది. వాస్తవంగా కేసీఆర్ గారు 10 ఏళ్ళు అసలు అధికారంలోకి వచ్చింది దేనికోసం అండి? నీళ్లు పేరు చెప్పి, నిధుల పేరు చెప్పి, నియామకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఏమైనా కృష్ణా జలాల్లో వారు తీసుకొచ్చిన వాటా ఎంత? 0. పోనీ నువ్వేమైనా గట్టిగా బెర మీద నిల్చొని మా వాటా మాకు కావాలని కొట్లాడినవా? ఆంధ్ర వాళ్లకు దానదత్తం చేస్తేవి 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు అని చెప్తేవి. అదే ఒప్పందం ఇప్పుడు కొనసాగుతుంది. పోనీ పాలమూరు రంగారెడ్డి కుర్చీ వేసుకొని కడుతున్నాడు. కుర్చీ వేసుకొని కట్టినవా? పోయినవా? కనీసం 10 ఏళ్ళ ఆ వంక చూసినవా? మొత్తం కలిపి ఆ ప్రాజెక్టుకి 80,000 ఖర్చు అయితే 90% 80,000 కోట్లు అయితే అంచనాలు అయితే 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ పైప్ లైన్ వాళ్ళ కంపెనీలకు వీళ్ళ కమిషన్ లాభాలు మాత్రం చూసుకొని మరి 90% పూర్తి అయితే ఇప్పటికి పూర్తిగా కనపడాలి కదా. ఏమన్నా 27,000కు 90% పూర్తి అవుతుంది ఎక్కడన్నా? పోనీ పాలమూరు రంగారెడ్డిలో నీళ్ళ వాటాను 2 ముక్కలు చేసింది ఎవరు? 246 జీవో తీసి 90 టీఎంసీలను మరి తాగునీటికి అని చెప్పేసి, మైనర్ ఇరిగేషన్ కింద అని చెప్పేసి 45 టీఎంసీలు చాలు, తర్వాత గోదావరి బనకచెర్ల మళ్లింపు, పోలవరం మళ్లింపు జలాల నుంచి 45 టీఎంసీలు అని చెప్పి ఒప్పందం కేంద్రానికి లేఖ రాసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఈ ఆధారాలన్నీ బయట పెడుతుంది రేవంత్ రెడ్డి, బయట పెడతాడు. కాబట్టి మా భాగవతం బయటపడింది. కాబట్టి ఏం చేయాలి? తప్పించుకోవాలంటే అసెంబ్లీ సమావేశాలని పిల్లగాడు బడి మానేసిన బడకి కొట్టినట్టు మాజీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు అసెంబ్లీ ఎగ్గొడుతున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మేమేమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే లైవ్లో ఉన్నాయి. లైవ్లో అందరు మేధావులు, విద్యావంతులు, విలేకరులు, జర్నలిస్టులు మీలాంటి వాళ్ళందరూ గమనిస్తూనే ఉంటారు. ఎవరు తప్పు మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు చేశారు, ఎవరు చిత్రీకరిస్తున్నారని తెలిసిపోద్ది కదా. మరి ఎందుకు రావటం లేదు? అసెంబ్లీ పెట్టేది అది కూడా 5 బిల్లులు ఆమోదించుకుంటున్నాను చెప్పిన తర్వాత రేపు సోమవారము వీళ్ళు వచ్చినట్లయితే కృష్ణా గోదావరి జలాల్లో 12 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్దాం అనుకున్నాం. కానీ ఏం చేశారు కేసీఆర్ గారు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా అసలు మొత్తం ఎత్తివేశారు. ఆయన అధికారంలో కూడా మర్చిపోయారు అన్నీ కూడా. ఆయన ఎప్పుడైతే రెండోసారి గెలిచిండో
ఆయన లక్ష్యం ప్రధానమంత్రి కావటం కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయింది. మరి బీఆర్ఎస్ అయినప్పుడు ఆంధ్రాలో పార్టీ పెట్టారు, చంద్రశేఖర్ వారిని అధ్యక్షుడు చేశారు, బానే ఉంది. కానీ మరి అక్కడ కృష్ణా జలాల వాట తెలంగాణకు అడిగితే ఆంధ్ర ప్రజలు ఊరుకోరు కదా. కాబట్టి ఉదాసీనతను తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసం తను ప్రధానమంత్రి కావడం కోసం తెలంగాణలోని కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు. ఇది వాస్తవం. దమ్ముంటే రమ్మంటే మనం చర్చించమనండి, చర్చకు రారు. ఇది మొత్తం బయటపడింది. ఇంకో అంశం, రోజా గారు అంటే బనకచెర్ల కట్టేటప్పుడు మేమే ఆపినాం. వాళ్ళు మొత్తం 90% పనులు అయిపోయినాయి. 203 జీవో తీసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 20వ తారీఖున మే 5న 220 జీవో తీసి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలు తరలిస్తుంటే ముద్దు నిద్రపోయా, పట్టించుకోలేదు. నామమాత్రపు లేఖ రాశారు జల సంఘానికి. రాసి ఏం చేశారు, మేము ఆగస్టు 5వ తారీఖున మీటింగ్ హాజరు కాలేము, ఎందుకనంటే ఆగస్టు 10వ తారీఖున బనకచెర్ల టెండర్లు మన లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ టెండర్లు పిలుస్తున్నారు. కాబట్టి దాన్ని తప్పు జగన్మోహన్ రెడ్డికి సహకరించడం కోసం మాకు ఆగస్టు 10వ తారీఖు మేము రాలేము, 5వ తారీఖు రాలేము, 20వ తారీఖు తర్వాత వాయిదా ఏమంటే టెండర్ల ప్రక్రియ ముగిసిపోయింది, పనులు 90% పనులు అయినాయి. చేతులు గారాక ఆకులు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా? అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన వీళ్ళు కోర్టుకెళ్ళే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మన శ్రీనివాస్ అని చెప్పేసి ఒక తెలంగాణ పౌరుడు మహబూబ్ నగర్ బిడ్డ ఎన్జిటీలో కేసు వేసిన మాకు ద్రోహం జరుగుతుంది, పర్యావరణానికి అనుమతులు ఏ అనుమతులు లేకుండా ప్రారంభించింది అంటే దాన్ని నిలుపుదల చేసింది ఆ ప్రాజెక్టు. గవిలోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి పౌరుడు పోతే పరువు పోద్దని చెప్పి జగన్మోహన్ సహకరిస్తాడని తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పి భయంతో ఆ పిటిషన్లు ఇంప్లీడ్ అయ్యారు. వీళ్ళ ఇప్పుడు మాట్లాడేది అధికారంలో ఉంటే బేషన్లు లేవు, బేషజాలు లేవు. అధికారం కోల్పోతే మళ్ళీ రాజకీయ ప్రయోజనాల కోసం బేషన్లు ఉంటాయి, బేషజాలు ఉంటాయి. ఎవరండి రోజా గారు నగరింటికి పోయి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అంటే తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని రోజా గారు పెట్టిన రొయ్యల పులుసుకు చేపల కూర తాకట్టు పెడతారండి ఎవరన్నా? నిజంగా తెలంగాణ ప్రజల నమ్మకంతో నేను ముఖ్యమంత్రి చేస్తే రోజా గారు రొయ్యల పులుసుకు తాకట్టు పెడతారా? అసెంబ్లీకి రారా మీరు? మాట్లాడేది వీళ్ళు. మానవతరాయ్ గారు చెప్పండి. ఓకే, 1 minute మన బొల్లం మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. చెప్పండి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, 200 TMC 99